హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్పేసి లగేజ్ తీసుకొని కిందికి వచ్చిన తర్వాత అదే సమయానికి సీత కాస్త ఆలస్యమైన కళ్ళు తెరిచి నిజం తెలుసుకున్నావక్క అని చెప్పేసి సీత మధును అంటూ ఉండగా మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. సరే అండి, నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ గౌరవం లేని చోట నాకు ఉండడం ఇష్టం లేదు. నా చెల్లె నాన్న మాటలు అని ఇక నేను ఒక గెస్ట్ లాగానే కాబట్టి గెస్ట్ లాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఈ విధంగా మధు మీద అంటూ ఉండగా, దయచేయక్క, ఇంకా ఎంతసేపు ఇక్కడ నిలబడి వెయిట్ చేస్తూ ఉంటావు? చెప్పాను కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. వెళ్తున్నానని చెప్పేసి ఇక్కడే నిలబడ్డావు అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుండగా మధు బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉండగా, ఆగు అని చెప్పేసి ఒక్కసారిగా కోపంగా మహాలక్ష్మి అంటుంది. మధు అలా వెళ్తూ ఉండగా అక్కడే ఆగిపోతుంది. అయినా నువ్వు ఎవరు చెప్తే వెళ్ళాలో నీకు ఆల్రెడీ చెప్పాను కదా. నేను మాత్రమే వెళ్ళాని చెప్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తీసుకొచ్చింది గెస్ట్లా తీసుకొచ్చింది నేను చెప్తేనే వెళ్ళాలని నువ్వు కూడా నిర్ణయించుకున్నావు. ఇప్పుడు మీ చెల్లెలు చెప్తే వెళ్తానని బ్యాగ్ తీసుకొని వెళ్ళడం ఏంటి మధు అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నా ఇష్ట ప్రకారంగానే నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చాను. నాకు నచ్చకుంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను చెప్తే మాత్రమే నువ్వు వెళ్ళిపోవాలి. అంతేగాని ఎవరో వచ్చి వెళ్ళిపో అనగానే వెళ్ళిపోవడం కాదు అని చెప్పేసి మహాలక్ష్మి సీతను అంటుండగా, ఏంటి అత్తయ్య ఎవరో అని అంటున్నావు? నేను ఈ ఇంటి కోడల్ని, అంటే సర్వ అధికారాలు నాయి. నేను వెళ్ళిపోవానంటే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే గెస్టులా వచ్చి ఎన్ని రోజులని ఇక్కడ ఉంటుంది? తనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు కదా. తన జీవితం కరెక్ట్గా లేకపోతే తల్లిదండ్రుల దగ్గర, లేకపోతే అత్తమామల దగ్గర ఉండాలి. గెస్టులాగా వచ్చి ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లో, అది చెల్లెలి వాళ్ళ ఇంట్లో ఉండడం అసభ్యకరం అని చెప్పేసి సీత కోపంగా అంటూ ఉంటుంది. అయినా నీ మాటలు వినడానికి ఇక్కడ రెడీగా ఎవ్వరు లేరు. మధు, నువ్వు లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, లేదండి నేను వెళ్ళిపోతున్నాను. చాలా హర్ట్ అయిపోయాను. నేను పరాయిదాన్ని కాబట్టి ఇక ఎవరితో మాటలు పడద్దు అనుకున్నానో వాళ్ళే నన్ను కించపరిచి మాట్లాడారు. కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను. నేను వెళ్ళిపోతున్నాను. ఆగు మధు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి అంటుంది. నువ్వు హట్టేవు కదా, హట్టే మట్టుకు నేను ఖచ్చితంగా సీతతో నీకు సారీ చెప్పిస్తాను చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా, అయినా నేనెందుకు తనకి సారీ చెప్పాలి? అది నా ఇంట్లో ఉంది. నేను వెళ్ళమంటే ఖచ్చితంగా వెళ్ళాలి. నేను ఏం తప్పు చేసేపటికే తనకి సారీ చెప్పాలని చెప్పేసి సీత కోపంగా అంటూ ఉంటుంది. సీత, నీ వల్ల మధు హర్ట్ అయింది, తనకి సారీ చెప్పు అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా సీతను అడుగుతుండగా, నేను చెప్పను అని చెప్పేసి సీత అంటుంది. ఏమైందక్క, నువ్వు ఇక బయటికి దయచేయి, వెళ్ళిపో అక్క. ఇంకా లగేజ్ పట్టుకొని ఎంతసేపు అని ఇక్కడ నిలబడతావు? వెళ్ళిపో అని చెప్పాను కదా అని చెప్పేసి సీత కోపంగా మధు వైపు అంటూ ఉంటుంది. ఇప్పుడు వెంటనే ఆగు సీత అని చెప్పేసి అంటాడు. నేను అంతా విన్నాను, తనకి సారీ చెప్పు అని చెప్పేసి రామ్ కాస్త సీతకు చెప్తుండగా అప్పుడు వెంటనే సీత, సారీ మామ, నేను ఏం తప్పు చేసేబట్టుకనే తనకి సారీ చెప్పాలి? నేను సారీ చెప్పను మామ అని చెప్పేసి సీత అంటుండగా, రామ్ చెప్పినా కూడా వినవా నువ్వు అని చెప్పేసి మహా అంటుండగా, ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా తినకి సారీ చెప్పను అని చెప్పేసి సీత కోపంగా అంటుంది. అయినా ఇది నీ ఇల్లు కాదు. నువ్వు ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు ఇక్కడ ఉండడానికి. ఇక్కడ నీకు స్థానం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి మధును అంటుండగా మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు మధు వెంటనే బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉండగా మహాలక్ష్మి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఇప్పుడు మధుని ఎలా ఆపాలి? ఎలాగైనా ఆపాలి. ఇక్కడ నుంచి మధు వెళ్ళిపోతే నేను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎలాగైనా మధును ఆపాలని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. వెంటనే గిరి, అర్చన, ఏంటి మధుమిత వెళ్ళిపోతుంది? ఒకవేళ మధుమిత వెళ్ళిపోతే ఇక మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
మహాలక్ష్మి అలా చూస్తుంది. ఏం చేయదని చెప్పేసి అనుకుంటుండగా అదే నాకు అర్థం కావట్లేదు. మధుమితను ఇక్కడే ఆపితే ఇక ఇక్కడే ఉండిపోతుంది. ఒకవేళ బయటికి వెళ్ళి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికో లేకపోతే వాళ్ళ బావ వాళ్ళ ఇంటికో వెళ్ళిందనుకో ఇక మనం ఏం చేయలేం. కష్టపడి మహాలక్ష్మి మధుమితను ప్లాన్ వేసి ఇక్కడి దాకా రప్పించింది. ఎలాగైనా సూర్యను బయటికి రాకుండా మధుమితను మన ఇంటి కోడలు చేయాలని ప్లాన్ వేసింది. ఇప్పుడు ఏకంగా ఈ సీత వల్ల బయటికి వెళ్తే ఇక మధుమిత మళ్ళీ తిరిగి రాదని చెప్పేసి అర్చనగిరి మెల్లగా అనుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే అలా కాలు బయట పెడుతుండగా ఆగు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి మధును అంటుండగా ఒక్కసారిగా మధు అక్కడే ఆగిపోతుంది. అయినా ఎవరు చెప్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు? నేను తీసుకొచ్చాను. నీ భర్త ఇక సూర్య బయటికి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాలని నేను చెప్పేంత వరకు వెళ్ళకూడదని నేను నీకు ఆప్షన్ పెట్టాను. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. ఎవరో చెప్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కాదు అని చెప్పేసి మహాలక్ష్మి మధుతో అంటూ ఉంటుంది. నువ్వు కష్టంలో ఉన్నావని నీకు అండాదండ ఎవరు లేరని నేను తీసుకొచ్చాను అంటే నువ్వు ఎలా ఆలోచించాలి? మహాలక్ష్మి మాటకు గౌరవాన్ని ఇచ్చి నేను ఎలాగైనా మహాలక్ష్మి గారు చెప్తేనే వెళ్తానని చెప్పేసి నువ్వు ఆలోచించాలి. ఇక ఏదో ఎవరో అన్నారని చెప్పేసి అది ఆలోచన పెట్టుకొని నువ్వు బ్యాగ్ తీసుకొని బాధపడి ఫీల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు మధు. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉండాలి. ఇది నా ఇల్లు. నేను చెప్తేనే ఇక్కడ శాసనం. ఎందుకంటే ఎవరో వచ్చి మధ్యలో వచ్చి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడం కాదు అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి మధుమితకు చెప్తూ ఉంటుంది. నువ్వు సూర్య విడుదల బయటికి వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి. ఇక ఎలాగైనా ఇప్పుడు నేను దగ్గర తీశాను కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండాలి. నా మాటనే వినాలి. ఇక మీ చెల్లి ఏదో చెప్పిందని నువ్వు బయటికి వెళ్ళడం కాదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అత్తయ్య ఖచ్చితంగా మా అక్క బయటికి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టం లేదు. అయినా ఏంటి నీ పెత్తనం? బాగా ఓవర్ చేస్తున్నావు. ఇది నీ ఇల్లులాగా నువ్వేదో ఇంటి కోడల్లాగా. ఏంటి నేను కోడలు కాకపోతే మామ భార్య కాకపోతే ఎవరు అని చెప్పేసి అర్చన అడుగుతుండగా సీత కోపంగా రియాక్ట్ అయ్యి ఇక అర్చన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు అర్చన సైలెంట్గా ఊరుకుంటుంది. అయినా వదిన ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఈ ఇంటి కోడలు కాబట్టి తనకి సర్వాధికారాలు ఉన్నాయి. తను ఏం చేసినా ఇంటి క్షేమ గురించే చేస్తుంది కానీ ఈ ఇంటి కోడలు కాదు అన్నట్టు ఇక ఏదో లేనిపోని మాటలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి రేవతి అంటూ ఉంటుంది. అయినా నీకు ఏం తెలియదు, నువ్వు నోరు మూసుకొని ఊరుకో అని చెప్పేసి మహాలక్ష్మి రేవతిపై రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఎలాగైనా సీత నువ్వు మధుకు సారీ చెప్పాలి. నేను చెప్పనని చెప్పేసి గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళి సీత వెళ్ళిపోతుంది. ఇక మధుమిత మాత్రం మహాలక్ష్మి మాట మీద అక్కడే ఉండిపోతుంది. ఇక రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఎలాగైనా మధుమిత ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ ప్లాన్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మధుమితకు ఇక రామ్నిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని మధుమిత వెళ్లకుండా ఈ ప్లాన్ని చెడగొట్టాలి. ఆ దేవుడు అన్నవాడు ఒకడున్నాడు. ఆ దేవుడే ఈ సీతారాముల్ని ఎప్పటికీ కలకాలం ఇలాగే ఉంచుతాడు. శూర్పణఖొచ్చి మధ్యలో ఇక దూరుతానంటే అప్పుడు రాముడు ఏం చేశాడు? ముక్కు కోసినట్టుగా ఇప్పుడు ఈ మధుమిత కూడా అలాగే జరుగుతుందని చెప్పేసి రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. మాట మీద నీకు విలువింటే మధు, ఇక నేను చెప్పింది చెయ్యి. ఎవరు చెప్పేది ఎవరు అన్నది నువ్వు పట్టించుకోకు. ఈ మహాలక్ష్మి మాటే అంతే, అలాగే నువ్వు వింటావని నేను అనుకుంటున్నాను. ఇక ప్రీతి మధుమిత బ్యాగ్ తీసుకొని తనని లోపల తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుండగా సరే రావదినా అని చెప్పేసి ప్రీతి బ్యాగ్ తీసుకొని మధుని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. సీత నువ్వు కావాలని చేస్తున్నావు నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటుండగా సీత కోపంగా రూమ్లో ఉంటుండగా అప్పుడు రామ్ వస్తూ ఉంటాడు.